కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 15/8/2022న నిర్వహించారు. పేరకలపాడు గ్రామ సర్పంచ్ మన్నె సాత్విక తన సొంత డబ్బులు 1,11,550 రూపాయలు ఖర్చు చేశారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో పేరకలపాడు సర్పంచ్ మన్నె సాత్విక మీడియాతో మాట్లాడుతూ కంచికచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శిల్ప దొంగ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారని తెలిపిన సర్పంచ్ సాత్విక తాము ఎన్నోసార్లు ఎంపీడీఓను తమ ఖర్చు పెట్టిన డబ్బుల గురించి అడిగినా ఇంకా డబ్బులు పడలేదని సమాధానం చెప్పారు. తమకు ఎంపీడీఓ అధికారినిపై అనుమానంతో సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకుంటే ఎంపీడీఓ అవినీతి గురించి తమకు తెలిసింది. ఎంపీడీఓ శిల్ప విధుల్లో చేరినప్పటి నుండి కంచికచర్ల మండలంలో చాలా చోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి కంచికచర్ల మండల పరిషత్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాత్విక తెలిపారు. ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత మహోత్సవం అనే కార్యక్రమాన్ని పేరకలపాడు గ్రామంలో నిర్వహించుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయండి అని చెప్పి మండలం నుంచి నాకు ఈఓపీఆర్డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు నా దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి, అమౌంట్ దానికి ఏదైతే ఖర్చు పెడతామో దాన్ని మనం మండలం నుంచి ఇప్పిద్దామని చెప్పి నాకు హామీ ఇచ్చారు వాళ్ళు. దాన్ని అలానే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. 1,11,550 రూపాయలు మేము మా సొంత డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 3వ తారీఖున 3/9/2022 సంవత్సరంలో మేము పర్టికులర్ బిల్స్ అన్ని తీసుకొచ్చి ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేస్తే మేము ఇంత పెట్టామండి ఇదండి అమౌంట్ అని చెప్పిస్తే వారు పంచాయతీ నిధుల నుంచి మీరు క్లెయిమ్ చేసుకోండి, దీనికి నిధులు మాకు పైనుంచి అయితే ఎటువంటి నిధులు రాలేదని వారు చెప్పారు. కానీ అప్పుడు నాకు ప్రోగ్రామ్ ముందు చెప్పింది ఏంటి, మండలం నుంచి ఇస్తాము ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇలా అన్నారు. దీనిని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్తాంటే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళి నేను అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. వారు నాకు మండలం నుంచి వీళ్ళకి డబ్బులు కేటాయించండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మండలానికి ఇచ్చారు. అయినా కానీ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా వీళ్ళు ధిక్కరించి నాకు ఎటువంటి అమౌంట్ అనేది ఇవ్వలేదు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాకు ఎందుకు అనుమానం వచ్చి నేను సమాచార హక్కు చట్టం కింద 5 అంశాలు